హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మీరు బాగున్నారా? నేను బాగున్నానండి. మేము శ్రీశైలం వెళ్తున్నామండి. ఆ బస్సులోనే ఎక్కామండి. నేను, మా బాబు, మా వారు ముగ్గురం వెళ్తున్నామండి. ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాము శ్రీశైలము. ఇదివరకు కూడా ఒక వీడియోలో పెట్టానండి మేము వెళ్ళింది. ఆ బస్సే బుక్ చేసుకున్నామండి. శ్రీశైలం బస్సు. మా వారు అంటున్నారండి, ఎప్పుడు నువ్వు వీడియోలు తీయటమేనా, ప్రశాంతంగా ఉండవా అని చెప్పి అంటున్నారండి. నాకేమో వీడియోలు తీయటం, యూట్యూబ్ ఛానల్ చేయాలంటే చాలా ఇష్టం అండి. మా వారికి ఇష్టం ఉండదు. అయినా కానీ మన పని మందే, ఆయన పని ఆయనదేనండి. మా వారికి బాయ్ చెప్పమంటున్నాను. అది చెప్పడానికి చూడండి ఎంతసేపు ఆలోచించుకుంటున్నాడో, చెప్పట్లేదు. ఇప్పుడు చెప్తాడు చూడండి మా వారు బాయ్ అని. 3-4 సార్లు అడిగితే కానీ చెప్పలేదు. అయ్యో చూడండి చెప్తున్నాడు. కానీ శ్రీశైలం మాత్రం బాగుంటుందండి. ఇప్పటికీ మేము ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటాము శ్రీశైలము. ఎప్పుడు ప్రతి సంవత్సరం వెళ్తూనే ఉంటామండి మా ఫ్యామిలీతో. మా ఫ్యామిలీ అంటే మా బాబు, నేను, మా వారు అన్నమాట. మా బాబుకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి, చూస్తున్నాం మ్యారేజ్. శ్రీశైలం వెళ్ళినాక మా సత్రం చూద్దాం అనుకున్నామండి, పద్మశాలీల సత్రము. అయితే నేను వీడియో తీస్తే వాళ్ళు ఒప్పుకోలేదండి, పెట్టొద్దన్నారు. వీడియో తీసి పెట్టమాకన్నారు. మనకెందుకులే గొడవ అని నేను పెట్టలేదు అది. అందుకని ఊరక గుడి, షాపులో, బయట గుడి వాతావరణం బయట తీశాను, షాపులు తీశాను, అవి మాత్రమే పెట్టానండి. కానీ నా వీడియోలు మాత్రం ఇదివరకు బాగానే లైక్ చేసి బాగానే సపోర్ట్ చేశారు నన్ను. ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చేయండి. ఎట్లయినా మా వాళ్ళ సపోర్ట్ నాకు లేదు, మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అస్సలు లేదు. కనీసం మీరన్నా నాకు సపోర్ట్ చేయండి. నేను మా వారితో అదే అన్నాను, ఎప్పటికైనా నేను సక్సెస్ అవుతాను, అప్పుడు తెలుస్తుంది నీకు అని చెప్పి అన్నాను. అందుకని ఎట్లయినా నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను. అందుకే మీరు కూడా తప్పక సపోర్ట్ చేయండి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి తప్పకుండా. మా బాబు ఫోటో కూడా, మా బాబు నిద్రపోతుంటే వీడియో తీశాను. వాడికి నచ్చదు తీయటం. నీకేమొస్తాయమ్మా, ఎందుకు ఇప్పుడు ఏమైనా వస్తాయా నీకు అని అంటారు. అంటే ఇప్పుడు పని మొదలు పెట్టగానే ఏమంటే సక్సెస్ అవ్వదు కదండి, చేస్తుంటేనే సక్సెస్ అనేది ఒక నాటికి వస్తుంది అని మా బాబుతో, మా వారితో అంటాను. వాళ్ళు అంటారు ఎమ్మటే అవ్వాలి సక్సెస్ అని అంటారు. అట్లా ఎట్లా అవుతుందండి? అదిగో శ్రీశైలం బయట వాతావరణం అండి నేను చూపించేది ఇప్పుడు. అవి షాపులు, శ్రీశైలంలో షాపులు అన్నమాట. అయితే నా కోరిక అండి, ఎప్పటికైనా సక్సెస్ అవుతానని నా కోరిక. అందుకని మళ్ళీ పెట్టాము మా వారిని అడిగి బతిలాడి. అవన్నీ షాపులు అన్నమాట. అయితే శివుడు పటాల కోసం చూస్తున్నామండి షాపులకి వెళ్ళి మేము. అయితే ఎప్పుడు శివుడు పట్టకొస్తున్నాం కానీ, శివుడు పార్వతి ఉంది తీసుకొస్తున్నాం కానీ, శివుడు ఒక్కడే తపస్సు చేస్తున్న పటం దొరకలేదండి. చాలా షాపులు తిరిగాము, ప్రతి సంవత్సరం దేవులాడుతున్నాం కానీ ఆ పటం దొరకట్లేదు. కాకపోతే ఒక్కొక్క దేవుళ్ళ ఫోటోలు ఉండకూడదు అంటారు, అది నిజమో కాదో నాకు తెలియదు. అంటే శివుడు పటాలు 4, 2, 3 వేరే దేవుళ్ళు కూడా 2 పటాలు ఉండకూడదు అంటారు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మీకు తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి నిజమా కాదా అని. అయితే మళ్ళీ శివుడు పార్వతున్న ఫోటోనే తీసుకొచ్చాము. తపస్సు చేస్తున్న ఫోటో అయితే దొరకలేదు మాకు. కానీ మీరు వీడియోలో కామెంట్ పెట్టండి తప్పకుండా. ఒక దేవుడి ఫోటోలు 2 ఉండకూడదని అయ్యగారులు అంటున్నారు, అది నిజమేనా? ఆ విషయం నాకు కామెంట్లో పెట్టండి మీకు తెలిస్తే కనుక. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియో చూస్తూనే ఉండండి. ఇంకొక వీడియో కూడా ఎమ్మటెమ్మటే వీడియోలు చేస్తూ పెడతానే ఉంటానండి. ఇంకా ఇక్కడే వచ్చామండి రాగసామాలు కుందులు తీసుకుందామని.
తీసుకున్నాము. తీసుకొని ఇంకా సత్రంకి వస్తున్నామండి మేము. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తానండి. ఉంటానండి. బాయ్.